హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు ఎపిసోడ్లో మైకల్ శల్య పరీక్షలన్నింటినీ పూర్తి చేసి సెక్యూరిటీ క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత బ్యాంక్ ఉద్యోగులంతా తమ సీట్లలోకి చేరారు. నైమిష గ్రీన్ కలర్ శారీలో దేవకన్యలా మెరిసిపోతుంది. కంప్యూటర్ డివిజన్ డైరెక్ట్గా చైర్మన్ కంట్రోల్లోనే ఉంటుంది. సీక్రెట్ కోడ్ నెంబర్ తరచుగా మార్చవలసి ఉంటుంది కనుక తమ ఖాతాదారులందరికీ మ్యాగ్నటైజ్డ్ కోడ్ ఉన్న డిపాజిట్ స్లిప్స్ ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల ఖాతాదారుడు తన డిపాజిట్ చేయదలుచుకున్న డబ్బుని ఆ స్లిప్పై వ్రాసి కంప్యూటర్కి అందిస్తే అతని ఖాతాలో సెకండ్ కన్నా తక్కువ సమయంలోనే డిపాజిట్ చేయబడుతుంది. కానీ అప్పుడప్పుడు కొంతమంది ఖాతాదారులు తమ వద్దనున్న మ్యాగ్నటైజ్ కోడ్ని ఉన్న స్లిప్స్ను తీసుకురాకుండా వస్తారు. అలాంటి వాళ్లకు నైమిష స్వయంగా స్లిప్స్ ఇస్తుంది. ఆమె సీట్లో కూర్చున్న మొదటి 4 గంటలు చాలా బిజీగా గడిపింది. వైర్ ట్రాన్స్ఫర్ అన్నీ 2 మార్లు చెక్ చేయడం, ప్రతి ట్రాన్సాక్షన్కి కోడ్ను చెక్ చేయడం, అవతల పార్టీ కోడ్లను చెక్ చేసుకోవడంతో మరో ఆలోచన ఏదీ ఆమె మనసులోకి రాలేదు. సమయం 3 గంటలైందనగా చైర్మన్ నుంచి పిలుపొచ్చింది. కమాన్ బేబీ, నీకొక గుడ్ న్యూస్ అన్నాడు మిస్టర్ పాయ్. చెప్పండి సార్. కంప్యూటర్ డివిజన్ ఒకటి హైదరాబాద్ రీజియన్లో స్టార్ట్ చేయబోతున్నారు. నువ్వు ఎప్పటి నుంచో హైదరాబాద్ వెళ్ళాలని కలలు కంటున్నావు కదా అన్నాడు. ఈ వార్త ఆమెకి సంతోషం కలిగించలేదు. బై నువ్వు ప్రతాపు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారటగా? ఆశ్చర్యంగా ఉంది సార్. ఈ విషయం మీకెలా తెలిసింది? మా ఇద్దరికి తప్ప మరెవరికీ తెలియదు. నిజంగా విస్తుపోయింది ఆమె. అలాంటివన్నీ తెలుసుకుంటాను కాబట్టే ఈ పొజిషన్లో ఉన్నా. బిగ్గరగా నవ్వాడు పాయ్. అంతలోనే ముఖాన్ని గంభీరంగా మార్చి, నీలా కష్టించి పనిచేసే వాళ్ళంటే నాకెంతో ఇష్టం. కావాలంటే మీ ఇద్దరిని హైదరాబాద్ ట్రాన్స్ఫర్ చేస్తా. మీలా కష్టపడే వాళ్లకు ఈ బ్యాంకు అన్ని సౌకర్యాలు ఇస్తుంది అన్నాడాయన. థ్యాంక్ యూ సార్ అందామే. సరే హనీమూన్కి వెళ్ళి త్వరగా రండి. అది కాదు సార్, నాకింకా పెళ్ళి కాలేదు కదా. ఓ మర్చిపోయాను కదూ. సెలవు మాత్రం ఎక్కువ రోజులు పెట్టకు. కంప్యూటర్ ఫీడింగ్ కష్టమవుతుంది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్. మెన్షన్ నాట్. నైమిష 5 కాగానే ప్రతాప్తో కలిసి అతని ఇంటికి వచ్చింది. ఆమె రాక కోసమే ఎదురు చూస్తున్నట్లుగా ప్రతాప్ తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు. వస్తూనే నైమిషాను పరిచయం చేశాడు. ఆమె ఆ ఇద్దరికీ నమస్కరించింది. చూడమ్మా, ఇంతకీ నువ్వు ప్రతాప్ పెళ్లి చేసుకుంటామంటారు ఇంగ్లీష్లో ప్రశ్నించాడు ప్రతాప్ వాళ్ళ తండ్రి కనకారావు. నైమిష అవునన్నట్లుగా నెమ్మదిగా తల ఊపింది. ఏంటోనమ్మా, ఈ కాలపు కుర్రవాళ్ళంతా అంతే అన్నట్లు ప్రతాప్ నీకు చెప్పే ఉంటాడనుకుంటా. అతనికి ఓ అయిన సంబంధం ఉంది. అంతా సరిగ్గా జరిగితే ఆ ప్రమీలకు వీడికి పెళ్ళైపోయేది. చల్లగా అసలు విషయం బయటపెట్టింది ప్రతాప్ తల్లి. నైమిష ఏమాత్రం నిరాశ చెందలేదు. నవ్వుతూ ప్రతాప్ వైపు చూసింది. మరి మీ కుటుంబం సంగతేంటమ్మాయ్ అని ప్రశ్నించాడు కనకారావు. మా నాన్నగారు వ్యాపారం చేస్తూ ఉండేవారు. ఓ కారు ప్రమాదంలో తల్లి తండ్రి ఇద్దరూ చనిపోయారు. మేం ఇద్దరం అక్కా చెల్లెళ్ళం. మా అక్క హైదరాబాద్లో ఓ సూపర్ బజార్లో పనిచేస్తూ ఉంది. తెలుసులే అమ్మాయి, మీ అక్కకు పెళ్ళయిందా? ఇంకా లేదు. ఓహో. కనకారావు అసంతృప్తిగా పెదవి విరిచాడు. అతనికి సంబంధం ఏమాత్రం ఇష్టం లేదని అతని ముఖ కవలికలే స్పష్టపరుస్తున్నాయి. ప్రతాప్ తల్లి వంక చూసి, నువ్వేమన్నా అడుగుతావా అన్నాడు. నేనడిగేదేంటి? చెబితే అమ్మాయే ఏమన్నా చెప్పాలి. మరింకా విశేషాలేమైనా ఉంటే చెప్పమ్మాయి అన్నదామె. ఏం చెప్పాలో తోచక ఇంకా వస్తానన్నట్లు లేచింది నైమిష. ఆమె ఫ్లాట్కు చేరుకునేసరికి కరెంట్ లేదు. తాళం తీసి అలానే బెడ్ మీద పడుకుంది. ఆలోచనలు సుడులు తిరుగుతూ ఉండగా ఎప్పుడు నిద్ర పట్టిందో ఆమెకే గుర్తులేదు. ఆమె నిద్రిస్తున్న ఫ్లాట్లో హఠాత్తుగా మంటలు రేగాయి. ఆ జ్వాలలు పూర్తిగా ఆమెని ఆక్రమించి దహించి వేస్తుంటే ఫైర్ ఇంజన్లు పెద్దగా గంటలు మోగించుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చాయి. హఠాత్తుగా ఉలిక్కిపడి లేచింది నైమిష. ఎంత భయంకరమైన పీడకల! కళ్ళు నులుముకొని లేచిందామె. కరెంట్ ఎప్పుడొచ్చిందో గాని లైట్లు దేదీప్యమానంగా వెలుగుతున్నాయి. ఎప్పటి నుంచి మోగుతుందో కానీ టెలిఫోన్ ట్రింగ్ ట్రింగ్ మంటూ మోగింది.
ఆమె చప్పున ఫోన్ అందుకొని హలో అంది. నైమిష గారున్నారా? అవును, నేనే మాట్లాడుతున్నాను. ఎవరు? హైదరాబాద్ నుంచి ఎస్టీ కాలిది. నేను చిక్కడపల్లి పోలీస్ ఇన్స్పెక్టర్ని మాట్లాడుతున్నాను. చెప్పండి ప్లీజ్. సారీ, ఏ బ్యాడ్ న్యూస్ ఫర్ యూ. ఆమె చేతులు ఫోన్ చుట్టూ బిగుసుకున్నాయి. మీ అక్కయ్య మాలవిక ఏమైంది? మాలవికకు ప్రమాదమా? ఆమె గొంతులోని ఆతృత ఇన్స్పెక్టర్కి స్పష్టంగా తెలుస్తూనే ఉంది. సారీ, ఆమె చనిపోయింది. నైమిష షాక్ అయ్యింది. వెంటనే తేరుకొని హలో హలో అని శక్తినంతా కూడగట్టుకొని అరిచింది. అబద్ధం, అంతా అబద్ధం. మీరెవరో నాటకం ఆడుతున్నారు కదూ. సారీ మేడం, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇట్ ఈస్ ట్రూ. మీరు వెంటనే బయలుదేరి రండి, ఇన్స్పెక్టర్ కన్ఫామ్గా చెప్పాడు. నైమిషకు నోటి వెంట మాట పెగల్లేదు. రేపొద్దుటి ఫ్లైట్కి వస్తున్నా. అవతల ఫోన్ పెట్టేసిన శబ్దం. అప్పుడు చూసింది నైమిష తనకు లెటర్ పోస్ట్లో వచ్చిందని. తాను ఫ్లాట్కి వచ్చినప్పుడు కరెంట్ లేకపోవడం వల్ల సరిగా చూసుకోలేదు. వెంటనే వెళ్ళి ఆ కవర్ అందుకొని చించి లెటర్ చదవసాగింది. నైమిష కళ్ళు తడితేరాయి. ఆ లెటర్ని చదివి భద్రంగా దాచింది. ఇదండి ఈరోజు ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.